ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అన్న నవలను పఠిస్తున్నాను కదండి. ఈ నవలను శ్రీ విభూతిభూషణ్ బందోపాధ్యాయ గారు బెంగాలీ భాషలో రచించారు. ఈ బెంగాలీ భాషలో ఉన్న రచనను తెలుగు భాషలోనికి శ్రీ మద్దిపట్ల సూరి గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. రాత్రి చాలా ప్రొద్దోయింది. ఉత్తరపు వైపు గదిలో బల్ల మీద దుర్గా, అపు పడుకున్నారు. అపు పక్కన వాళ్ళ అమ్మ పడుకునే చోటు ఖాళీగా ఉంది. తల్లి వంటిల్లంతా సర్దుకుని ఇంకా తెమిలి రాలేదు యువతలకి. వాళ్ళ నాన్న భోంచేసి పక్క గదిలో హుక్కా త్రాగుతూ కూర్చున్నాడు. నాన్న ఇంటికి రాగానే అక్కను వెతికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దుర్గా ఎవరితోనూ మాట్లాడలేదు. అన్నం తిని చడి చప్పుడు లేకుండా వచ్చి పడుకుంది. అపు దుర్గ ఒంటి మీద చెయ్యి వేసి, అక్క, అమ్మ ఏం తీసుకొట్టిందే సాయంత్రం నిన్ను? నీ జుట్టు పీకిందా అని అడిగాడు. దుర్గ ఏం మాట్లాడలేదు. నా మీద కోపం వచ్చిందా అక్క? నేనేం చేశానే అని అడిగాడు మళ్ళీ. ఏం చేయకపోవటమే, మరి వాళ్ళ సత్తుకి ఎలా తెలిసింది నా పెట్టెలో పూసలదండ ఉన్నట్లు అని అడిగింది దుర్గ మెల్లిగా. అపు అక్క మాటని ఖండించే ఆవేశంలో పక్క మీద అమాంతం లేచి కూర్చుని, నాకేం తెలియదే, నిజంగా నీ మీద ఒట్టేసుకు చెప్తున్నాను అక్క, నేను అసలు చూడందే నీ పెట్టెలో ఉన్నట్టే తెలియదు నాకు. నిన్న సాయంత్రం సతు ఆడుకునేందుకని వచ్చాడు. వాడి పెద్ద బంతితో ఆడుకున్నాం మేమిద్దరం. తర్వాత నీ బొమ్మల పెట్టె తీసి చూసి ఉంటాడు. నేను అక్కడికి, మా అక్క బొమ్మల పెట్టె నువ్వు ముట్టుకోవద్దు అబ్బాయి, నన్ను తిడుతుందది అన్నాను. అప్పుడే చూసి ఉంటాడు అని దుర్గ ఒళ్ళు నిమురుతూ, బాగా తగిలాయా? ఎక్కడ కుట్టింది అని అడిగాడు. అమ్మ చేతిలో ఇనపగరిట విసిరేసిందిలే. ఈ చెవి పక్క గుచ్చుకుని నెత్తురొచ్చింది. ఇంకా చిమచిమలాడుతూనే ఉంది. చెయ్యి పెట్టి చూడు, ఇంకా ఇగో ఇక్కడ. ఇక్కడ? అవునే, గుచ్చుకున్నట్లుంది. కాస్త ప్రమిదలో చమురు రాయనా అక్క? వద్దులే, రేపు సాయంత్రం పాలిత్ వాళ్ళ తోటలోకి వెడదాం, తెలిసిందా? కామంచి పళ్ళు ఎంత బాగా పండాయనుకున్నావు? ఇంతంత ఉన్నాయి. ఎవరితో చెప్పకే, నువ్వు నేను వెళదాం గప్చిప్గా. నేను ఇందాక మధ్యాహ్నం 2 పళ్ళు తిన్నాను, తీయగా మధురం అనుకో. అప్పు తండ్రి మాట ప్రకారం పలక మీద పాఠం రాయడం పూర్తి చేశాడు. ఇంకేమీ చెయ్యడానికి తోచక ఇంట్లోకి వెళ్ళి అక్క ఎక్కడుందా అని వెతికాడు. తల్లి భయం కొద్దీ దుర్గా పొద్దున్నే తలనిండా స్నానం చేసి లోపల దొడ్లో బొప్పాయి చెట్టు కింద పుణ్యపుష్కరిణి నోము నోచుకుంటోంది. అక్కడ నలుచదరంగా చిన్న గుంట ఒకటి తవ్వి దాని చుట్టూ నవధాన్యాలు చల్లింది. ఆ తడి నేలని మొలకలెత్తాయి. 4 వైపులా అరటి మొక్కలు పాతి పిండితో పద్మాలు, పక్షులు, వరికంకులు, ఉదయభానుడు, రకరకాల ముగ్గులు పెట్టింది. ఆగు, ఈ మంత్రం కాస్త చెప్పుకోవటం అయ్యాక నిన్నొక చోటుకు తీసుకుని వెళ్తాను అంది దుర్గ. ఎక్కడికే అక్క? నే తీసుకెళ్తానుగా, వెళ్ళాకే చూద్దువు గాని అని తాను చెయ్యవలసిన తంతు అంతా యథావిధిగా చేసేసి ఆ నోముపాట నెమ్మదిగా గొణుక్కుంటోంది. అప్పు అక్కడే వింటూ నుంచుని ఎగతాళిగా నవ్వడం మొదలెట్టాడు. నేను సతీ లీలావతిని, సహోదరుడున్న భాగ్యవతిని. దుర్గ పాట ఆపి పెదిమల మీదికి వచ్చిన నవ్వును, ముఖంలో తొణుకుతున్న సిగ్గును తమాయించుకుంటూ, ఏమిట్రా అది? నువ్వు వెళ్ళు, ఇక్కడ నీకేం పని అన్నది. అప్పు నవ్వుకుంటూ, సతీ లీలావతిని, సహోదరుడున్న భాగ్యవతిని అని అక్క పాడిన చరణాన్ని మళ్ళీ మళ్ళీ అనుకుంటూ, సహోదరుడున్న భాగ్యవతి అంటూ వెళ్ళిపోతున్నాడు. నీకేమిటో మహా ఇదిగా ఉందల్లే ఉంది. అమ్మతో చెప్పి ఆ వెక్కిరింపు ఏమిటో వదిలిస్తానుండు అన్నది దుర్గ. నోమైపోయాక పద, కందకం చెరువుకి పోదాం పద. బొంధు వాళ్ళ అమ్మ చెప్పింది. అందులో పానిపళ్ళు కావలసినన్ని ఉన్నాయట, తెచ్చుకుందాం అన్నది దుర్గ. ఊరికి తిన్నగా ఉత్తరం వైపున ఉన్న వెదురుతోపు, మామిడి తోపుల మధ్య నుంచి వెళ్ళాలి అక్కడికి. తోపులు దాటిపోయాక ఆ చెరువు. అది కాలం నాడు ఎప్పుడో మజుందార్ల లోగిలి చుట్టూ కందకం తవ్వించుకుని కాపురం ఉండేవాళ్ళు. ఆ కందకమే పెద్ద చెరువులా తయారైంది ఇప్పుడు. 360 రోజులు నీళ్లుండేది ఈ ఒక్క చెరువులోనే.
ముజుందార్ల లోగిలి తాలూకు చిహ్నాలు ఏమీ లేవు ఇప్పుడు. అంతా నీటిమయం. దీన్నే కందకం చెరువు అంటారందరూ. అక్కడికి వెళ్ళి చూస్తే చెరువులో పానిపళ్ళు నిజంగా చాలా ఉన్నాయి. కానీ ఒడ్డుకు దగ్గరలో ఆట్టే లేవు. కొంచెం లోతుకు వెడితే కానీ అందవు. అప్పు, ఎక్కడైనా ఓ వెదురుచువ్వ ఉందేమో చూడరా, దాంతో యువతలికి లాగి అందుకుందాం అన్నది దుర్గ. తర్వాత చెరువు ఒడ్డున గుబురుగా ఉన్న చెట్లలోంచి బాగా పండిన శాఖోటకపు పళ్ళు కోసుకుని తినసాగింది. అప్పు వెదురుచువ్వ కోసం వెతుకుతూ అది చూసి, ఛాఛా, ఆ పళ్ళు తినకక్క, ఆ పళ్ళు మనుషులు తింటారా ఎక్కడైనా, పక్షులు తింటాయి కానీ అన్నాడు. దుర్గ బాగా పండిన పళ్ళలోంచి గింజలు లాగేస్తూ, ఇట్రా తినిచూడు, బెల్లంలా ఎంత తీయగా ఉన్నాయో. ఎవరు చెప్పింది తినకూడదని? నేను ఎన్నిసార్లు తిన్నాను అన్నది. అప్పు వెదురుచువ్వ చురకత్తి అక్కడ పెట్టేసి అక్క దగ్గరకు వచ్చి, తింటే పిచ్చెత్తుతుందంటారుగా, ఏది ఒకటి నాకు పెట్టు చూస్తాను అన్నాడు. వాడు ఆ పండు నోట్లో వేసుకుని ముఖం చిట్లించి, కాస్త చిరుచేదుగా ఉందే అక్క అన్నాడు. కాస్త చిరుచేదుగా ఉండదు మరి, ఉంటే ఏమాత్రం, ఎంత రుచిగా ఉన్నాయో చూసావా అంటూ దుర్గా ఓ గుప్పెడు పళ్ళు తీసుకుని నోట్లో వేసుకుంది. పుట్టినప్పటి నుంచి వీళ్ళు మంచి మంచి తినుబండారాలు రుచి చూసిన వాళ్ళు కాదు. కానీ భూమిపై పుట్టి అల్పకాలమే అయినందున వీళ్ళ జిహ్వకి రుచులన్నీ కొత్తే. పృథ్వీలో లభ్యమయ్యే సకల రసాల్ని, ముఖ్యంగా మధుర రసాన్ని ఆస్వాదించాలనే చాపల్యం వీళ్ళకి అధికం. లడ్డు, సందేశ్, జిలేబీలు కొనుక్కుని రసతృప్తి పొందే యోగం వీళ్ళకి పట్టలేదు. ఇంకా ప్రకృతి అనంత సంపదలో వనలత వృక్షాలు ఇచ్చే క్షుద్ర మధుర రసాన్ని లోభంతో ఆస్వాదించే ఈ దరిద్ర బాలికల కోసమే కాబోలు జాలిగల తల్లి వనలక్ష్మి ఈ వృక్షాలు, లతలు, పండ్లు, పువ్వులను మధుర రసంతో నింపివేసింది. కొంచెంసేపయ్యాక దుర్గా కొంచెం నీళ్లలోకి దిగి, అబ్బా ఎన్ని తామర పూలున్నాయిరా అప్పు, కోస్తానుండు అంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళి 2 పూలు లాగి గట్టు మీదికి విసిరేస్తూ, పట్టుకోరా అప్పు అన్నది. మరి పానిపళ్ళు చాలా లోతుకు వెడితే గాని అందేటట్టు లేవు, అంత లోతుకి ఎలా పెడతావక్క అని అడిగాడు అప్పు. దుర్గా వెదురుచువ్వతో ఆ పళ్ళున్న తీగను యువతలికి లాగలేకపోయింది. ఈ చెరువు వెధవది, తగ్గని లోతురా, మునిగిపోతానేమో, ఎలా అందుతాయి అని, నువ్వొక పని చెయ్యి పోనీ, నా ఓణి కొంగు గట్టిగా లాగి పట్టుకుని నుంచో, నేను ఈ చువ్వతోనే లాగి చూస్తాను అందుతాయేమో అన్నది దుర్గ. ఆ చెట్లలో ఓ ముళ్ళ చెట్టు కొమ్మ చివరన పసుపు పచ్చని పిట్ట ఒకటి రెక్కలు అల్లల్లాడిస్తూ ఈల వేస్తున్నట్లు తమాషాగా కూస్తోంది. అప్పు దానికేసి చూసి ఏం పిట్టే అక్క ఇది అని అడిగాడు. పిట్టలు గిట్టలు సంగతి అలా ఉంచు, కొంగు గట్టిగా లాగి పట్టుకో, మునిగిపోతాను సుమా అన్నది దుర్గ. అప్పు వెనక నుంచి లాగి పట్టుకున్నాడు. దుర్గ కాస్తే ముందుకు జరుగుతూ చేతిలోని చువ్వను అందినంత దూరం పోనిచ్చింది. గుడ్డలు తడిసిపోయాయి కానీ ఆ పళ్ళున్న తీగ మాత్రం అందలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ చువ్వ చివరను మునివేళ్లతో మాత్రం పట్టుకుని మళ్ళీ అందుకోబోయింది. అప్పు తన చేతిలోంచి పట్టు జారిపోతోందని గ్రహించి కిలకిల నవ్వాడు. ఆ నవ్వుతో పాటు చేతిలోంచి కొంగు జారిపోయింది. దుర్గా ముందుకు పడబోయి ఎలాగో తమాయించుకుని నవ్వుతూ, పోరా ఇందుకు పనికొస్తావు నువ్వు, మళ్ళీ పట్టుకో ఇంకోసారి అంటూ మొత్తానికి ఎట్లాగైతే ఏం ఓ పళ్ళ గుత్తి ఉన్న తీగని యువతలకి లాగి, ఎన్ని పళ్ళున్నాయో అని సంబరపడుతూ చూస్తూ గట్టు మీదికి విసిరేసి, చాలా పచ్చిగా ఉన్నాయిరా, ఇంకా పాలు పోసుకోలేదు బాగా, ఇంకోసారి పట్టుకుంటావు అన్నది దుర్గ. అప్పు మళ్ళీ కొంగు లాగి పట్టుకున్నాడు. ఇంకొంచెం సేపయ్యాక అక్క ఒక్కొక్క అడుగే ముందుకు వెళుతుంటే ఈ లాగుడుకు అప్పు కూడా కొంచెం నీళ్ళలోకి వచ్చేయక తప్పింది కాదు. ఆ రావడంతో లాగు తడిసిపోయి పట్టు వదిలిపెట్టి కిలకిల నవ్వడం మొదలెట్టాడు. పోరా అంటూ దుర్గ కూడా నవ్వింది. అక్కా తమ్ముళ్ళ కిలకిల ధ్వనులతో కాసేపు నిర్జనమైన ఆ వెదురుతోపు ప్రతిధ్వనించిపోయింది. ఒంట్లో ఊపిరే అంటూ ఉంటేగా, ఏమైనా ఎందుకు కొరగాని వాడివి ఎక్కడో అన్నది దుర్గ. కాసేపున్నాక దుర్గ మరోసారి నీళ్లలోకి దిగి ప్రయత్నించి చూస్తోంది. అప్పు ఒడ్డున నుంచుని ఉన్నాడు.
ఇంతలో అప్పు చటుక్కున దగ్గరలో ఉన్న శాఖోటకపు చెట్టు వైపు వేలితో చూపిస్తూ, అక్క అక్క చూడది అంటూ గబగబా వచ్చి కింద నుంచి ఏమిటో తీశాడు పైకి. దుర్గా నీళ్లలో నుంచునే ఏమిట్రా అది అని అడిగి తర్వాత గట్టు ఎక్కి తమ్ముడి దగ్గరకు వచ్చింది. అప్పు అప్పటికే మట్టంతా కొళ్ళగించి ఏమిటో పైకి తీసి దాన్ని చొక్కాతో తుడిచి శుభ్రం చేస్తున్నాడు. దాన్ని సొంతం చేసుకుని ఎంతో సంతోషంతో అక్కకు చూపిస్తూ, తళతళలాడుతోంది చూడక్క, ఏమిటంటావు ఇది అని అడిగావు. దుర్గా దాన్ని చేతిలోనికి తీసుకుని చూసింది. ఒకవైపు గుండ్రంగా మొనదేలి రెండో వైపున అంచు చెక్కినట్లుంది. దుర్గ దాన్ని కాసేపు రకరకాలుగా తిప్పి తిప్పి చూసింది ఎంతో ఆసక్తితో. హఠాత్తుగా ఏమని తట్టిందో మనస్సుకు. జుట్టంతా రేగి ముందుకు పడి చిందరవందరగా ఉన్న ఆ పిల్ల మొహం ఇంతైంది. ఎవరైనా చూస్తున్నారేమో అని భయంగా చుట్టూ పరికించి చూసింది. రహస్యంగా, ఒరే అప్పు, వజ్రమల్లే ఉందిరా ఇది, ఊరుకో, బిగ్గరగా మాట్లాడకు అంటూ మళ్ళీ భయంతో చుట్టూ ఒకసారి చూసింది. అప్పు అక్కకేసి గుడ్లప్పగించి చూస్తూ ఊరుకున్నాడు. వజ్రం అనేది వస్తుతః వాడికి తెలియందేమీ కాదు. కథల్లో రాజపుత్రులు ధరించే హారాల్లో వాటిల్లో వజ్రాలు ఉంటాయని వాళ్ళ అమ్మ అక్క ఎన్నోసార్లు చెప్పగా విన్నాడు. కానీ వజ్రం చూపులకు ఎలా ఉంటుంది అన్న విషయంలో మాత్రం వాడికొక భ్రాంతి కద్దు. అదేదో పసుపచ్చగా మెత్తగా కాదు, మళ్ళీ కాస్తంత గట్టిగానే ఉంటుందని వాడి ఊహ. సర్వజయ ఇంటి దగ్గర లేదు. పొరిగింటి నుంచి వచ్చి చూసేసరికి పిల్లలిద్దరూ లోపలి గుమ్మం దగ్గర నుంచుని ఉన్నారు. దగ్గరకు రాగానే దుర్గ మెల్లిగా, మాకొకటి దొరికిందే అమ్మా, కందకం చెరువుకి పానిపళ్ళు తెచ్చుకుందామని వెళ్ళాం. అక్కడ ఒడ్డున పొదల దగ్గర మట్టిలో కూరుకుపోయి ఉంది ఇది అని చెప్పింది. ముందు నేనే చూసి అక్కతో చెప్పానే అమ్మా అన్నాడు అప్పు. దుర్గ కొంగుముడి విప్పి దాని తల్లి చేతికిస్తూ, ఇది ఏమిటో చూడమ్మా అన్నది. సర్వజయ దాన్ని అటూ ఇటూ తిప్పి చూసింది. దుర్గ రహస్యంగా, ఇది నిజంగా వజ్రమే అమ్మా కాదు అని అడిగింది. వజ్రం ఎలా ఉండేది సర్వజయకైనా వాళ్లకంటే స్పష్టంగా తెలియదు. ఆమె అనుమానిస్తూ, వజ్రమని నీకెలా తెలిసే అని అడిగింది. ముజుందార్లు చాలా భాగ్యవంతులు కదా, వాళ్ళ స్థలంలో అడవిలో ఎవరికో మొహరీల పోగు దొరికిందట కదా అత్త చెప్పేది. ఇది కూడా ఆ చెరువు ఒడ్డున అడవిలో మన్నులో కూరుకుపోయి ఉంది. ఎండ తగిలేసరికి తళతళలాడింది. ఇది నిజంగా వజ్రమేనా అమ్మా అని అడిగింది దుర్గ. మీ నాన్న రాని చూపించవచ్చు అన్నది తల్లి. దుర్గ మెల్లాలోకి వచ్చి సంతోషం పట్టలేక తమ్ముడితో, వజ్రమే కనుక అయితే మనం ఎంత భాగ్యవంతులం అయిపోతామేమో చూడు అన్నది. అప్పు అది అర్థం చేసుకోలేక అమాయకంగా నవ్వాడు. పిల్లలిద్దరూ వెళ్ళిపోయాక సర్వజయ ఆ వస్తువును ఇంకొకసారి పరీక్షగా చూసింది. ఒకవైపున బల్లపరుపుగాను మరొక వైపున గుండ్రంగాను గుబ్బలాగా కుంకుంభరిన మూతలాగా ఉంది. భలే తళతళలాడుతోంది. సర్వజయకు అందులో ఏదో చాలా రంగులు కనిపిస్తున్నట్లు తోచింది. ఏమైనా గాజు పెంకు మాత్రం అయి ఉండదు, అంతవరకు రూఢి. ఇలాంటి గాజు ముక్కను ఇదివరకెప్పుడూ చూసిన జ్ఞాపకం లేదు ఆమెకి. చటుక్కున ఆమెకి శరీరంలో ఏదో ప్రవాహం పరుగెడుతున్నట్లు అనిపించింది. క్షణానికి రేకెత్తుతున్న సందేహాలన్నింటినీ అణిచిపెట్టి ఆమె మనస్సులో అంతులేని దురాశ ఒకటి తొంగి చూస్తోంది. నిజంగానే ఇది వజ్రమైతే అప్పుడిహా వజ్రమంటే ఏదో పాము శిరస్సున ఉండే మణిలాగానో స్పర్శమణిలాగానో ఉంటుందని ఆమె అంచనా. ఏదో కథల్లో చెప్పడమే కానీ నిజంగా అంత పెద్ద వజ్రాలు ఉంటాయా? నిజంగా ఉంటే అదొక్క వజ్రమైతే చాలు, దాంతో ప్రపంచ ఐశ్వర్యంలో ఒక వాటా కొనేయచ్చు. కొంతసేపటికి చిన్న మూట ఒకటి చేతపట్టుకుని హరిహరుడు ఇంటికి వచ్చాడు. ఇదిగో ఇలా రెండొకసారి, ఇదేమిటో చూడండి కాస్త అన్నది సర్వజయ. హరిహరుడు దాన్ని అందుకుని, ఎక్కడ దొరికిందిది అని అడిగాడు. దుర్గా కందకం చెరువు దగ్గరకు వెళితే అక్కడ దొరికింది దానికి, ఏమిటంటారు అన్నది. హరిహరుడు దాన్ని అటు ఇటు తిప్పి చూసి, గాజు ముక్క కానీ లేదా ఇంకేదైనా రాయి కానీ అయి ఉంటుంది. ఇలాంటి వస్తువులు నాకు అంత బాగా తెలియవు అన్నాడు. సర్వజయకి మనస్సులో రవంత ఆశ పొడచూపింది.
గాజు ముక్కే అయితే తన భర్త కనుక్కోలేకపోతాడా? తర్వాత మెల్లిగా అంది, భర్త మళ్ళీ అదేమీ కాదులే అని అనేస్తాడేమోనన్న భయంతో, వజ్రం కాదంటారా? ముజుందారు గారి చెరువు దగ్గర ఎంతోమందికి ఎన్నెన్నో దొరికాయట. దుర్గ చెబుతూ ఉంటుంది. ఒకవేళ వజ్రమే అయితే అన్నది. ఆ వజ్రాలు ఇలా వీధిలోనూ ఒడ్డు మీద దొరికితే ఇంక అనుకోవడం ఎందుకు? నువ్వు మొత్తానికి భలేదానివేనే అన్నాడు. అతడి ఉద్దేశం మాత్రం అది గాజు ముక్క అనే. మళ్ళీ మరుక్షణంలోనే, అయితే అవునేమో, ఏం చెప్పగలం, ముజుందార్లు గొప్ప భాగ్యవంతులే మరి. కానీ చిత్రం ఏమిటంటే, ఏ కాలంలోనో వాళ్ళు నగల్లో వేయించుకున్నది మట్టిలోకి ఎలా వచ్చిందో. ఏదో సామెత చెబుతారే, నొష్టని రాసిపెట్టి లేకపోతే రత్నం చేత చిక్కినా రాతి ముక్క అనుకుంటారుట. చివరికి దరిద్ర బ్రాహ్మడి కథలాగా కాదు కదా. సరే ఉండు, ఓసారి గంగూలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపించి వస్తాను అన్నాడు. సర్వజయ వంటకం చేసుకుంటూ మనసులో ఎన్నెన్నో మొక్కుకుంది. లోకంలో ఎంతమందికి ఎన్ని దొరకటం లేదు భగవాన్. అష్టకష్టాలు పడుతూ కూడా సంసారాన్ని ఈదలేకపోతున్నా. నా బిడ్డల మొహాలు చూసైనా కనికరించు భగవాన్. కోటి దండాలు నీకు. ఆమెకి గుండె దడదడలాగసాగింది. కొంచెం సేపు అయ్యాక దుర్గ వచ్చి, ఇంకా నాన్న రాలేదల్లే ఉందే, అవునా అమ్మా అని అడిగింది. హరిహరుడు లోపలికి వస్తూనే, ఇది అలాంటిదేమీ కాదని నేను మొదట్లోనే చెప్పానుగా. గంగూలీ గారి అల్లుడు సత్యవాన్ రాయి కలకత్తా నుంచి వచ్చాడు. అతడు దీన్ని చూసి ఇదొక రకం బిళ్ళేరి అద్దం అని చెప్పాడు. నా దారుల్లో డొంకల్లో వజ్రాలు దొరికితే ఇంకే, నువ్వు మొత్తానికి భలేదానివేలే అన్నాడు. వైశాఖ మాసపు రోజులు. జామున్నర పొద్దెక్కింది. సర్వజయ వంట చేసుకుంటూ చేతి కింద పెట్టుకున్న పోపుల పెట్టెలో వస్తువులు తడుముకుంటూ, మళ్ళీ జీలకర్ర మిరియాల డబ్బాలు ఎత్తుకుని ఎక్కడికి పారిపోయావురా, మహావేధించేస్తున్నావురా, నన్ను వంట చేసుకోనివ్వవురా, మళ్ళీ ఇప్పుడే వచ్చి ఆకలి ఆకలి అంటూ కూర్చుంటావు అంటూ విసుక్కుంది. అప్పు అయిపులేడు. మా నాన్నవి కదూ, ఇచ్చెళ్ళు, మంచివాడివి కదూ, ఎందుకో చెప్పు నన్ను ఇలా వేధించడం. ఎంత పొద్దెక్కిందో చూసావా? అప్పు వంట ఇంటి గుమ్మం చాటు నుంచి తొంగి చూశాడు. తల్లి తన వైపు చూడగానే వాడి కొంటెనవ్వు ముఖం గబుక్కున మళ్ళీ తలుపు చాటున మాయమైపోయింది. ఎందుకురా బాబు, మిట్ట మధ్యాహ్నం అప్పుడు విసిగిస్తావు, ఇచ్చి వెళ్ళు అని బతిమిలాడింది సర్వజయ. అప్పు అలాగే కొంటెగా నవ్వుతూ మరోసారి తొంగి చూశాడు. చూశాలే నేను, ఇంకెందుకు దాక్కోవడం, ఇచ్చెళ్ళు ఇహ. సర్వజయకి తన బిడ్డ ఎలాంటి వాడైంది తెలుసు. అప్పు యాణార్థం పిల్లవాడుగా ఉన్నప్పుడు చూపులకిప్పటికంటే తెల్లగా ఉండేవాడు. సర్వజయకి బాగా జ్ఞాపకం. చక్రాల్లాంటి వాడి కళ్ళకు చక్కగా కాటుక పెట్టి, ముఖాన చుక్క పెట్టి, తలకి చవకబారు ఊదారంగు ఊలుటోపి ఒకటి పెట్టి, సాయంకాలం అప్పుడు వీధి వైపు వసారాలో ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడిని నిద్రపుచ్చుతూ ఉందామని పడుకోబెట్టుకుంది. బుజాడరారా బుట్టల్లితేరా, బుట్టలో మా అబ్బాయిని వేసుకొని పోరా అని పాడడం మొదలెట్టింది. పాల బుగ్గలు వాడు అంటూ తల్లి మొహంలోకి మొహం పెట్టి చూసేవాడు. తర్వాత వాడికి ఏం తోచలేదు. బోసినోరంతా వెళ్ళబెట్టి ఉక్కిరి బిక్కిరయ్యేటట్లు నవ్వుతూ లేచి దూరంగా పారిపోయేవాడు. మళ్ళీ అప్పుడే మట్టి కాళ్లతో వచ్చి తన బుల్లి కాళ్లతో తల్లిని పెనవేచుకుని ముఖాన్ని ఆమె వీపు వెనక దాచుకునేవాడు. సర్వజయ నవ్వుతూ, అరే మళ్ళీ ఎక్కడ దాక్కున్నావురా, కనబడటం లేదే నాకు, అమ్మ పిల్లాడా అంటూ వాడి ముఖం కేసి తల తిప్పగానే వాడు మళ్ళీ నవ్వుతూ ముఖం ముందుకు తిప్పుకునేవాడు. మళ్ళీ అమాయకంగా నవ్వుతూ తల్లి భుజం మీద ముఖం వాల్చేవాడు. సర్వజయ, ఏడి మళ్ళీ ఎటుపోయాడమ్మా, మళ్ళీ ఎటో పరిగెత్తుకున్నాడే అని అన్న కొద్దీ వాడికి ఆటలు జాస్తి అయ్యేవి. మాటిమాటికి అటూ ఇటూ తిప్పడంలో తల్లికి మెడ నొప్పెట్టినా వాడు మాత్రం ఆటలు మానేవాడు కాదు. వాడు అప్పుడే కొత్తగా ప్రపంచంలో అడుగుపెట్టినవాడు. ప్రపంచంలో తరిగిపోని ఆనంద భాండారంలోని అణు ఒక్కటి చేతికి అందింది ఆ పసివాడికి. దాన్ని వాపిరిగొట్టులా ఎంత ఆస్వాదించినా తనివి తీరకుండా ఉంది ఆ అమాయక హృదయానికి. అలాంటప్పుడు వాణ్ణి వారించడం తల్లికైతే మాత్రం తరమా. కొంతసేపు ఇలా ఆడగా వాడికి అలసట వచ్చేది. దాంతో వాడు ఉన్నట్లుండి ఆవలిస్తూ పరధ్యానంలో పడిపోయేవాడు.
సర్వజయ చిన్న చిన్న చిటికెలు వేస్తూ అదిగో ఆడి ఆడి అలసిపోయేసరికి వెర్రి నాన్నకు అప్పుడే నిద్రొచ్చేసింది అనుకునేది. తర్వాత బొట్టు కాటుకా పెట్టిన వాడి ముద్దొచ్చే ముఖం కేసి ఒళ్ళు మరచి చూసి చూసి చటుక్కున ఆ పాలబుగ్గల్ని ముద్దులతో నింపేసేది. కానీ తల్లి చూపుతున్న ఆ ఆపేక్షంతా తనకేమీ పట్టనట్లు ఆ పసివాడికి కళ్ళు కూరుకొచ్చేవి. సర్వజయ మెల్లిగా పిల్లవాడిని భుజాన వేసుకుని, ఈ సంధ్యవేళ ఇదేం నిద్రమ్మా వీడికి, ఇంకా సేపు పోయాక దీపాలు పెట్టగానే పాలు పట్టి నిద్రపుచ్చుదామనుకుంటున్నాను నేను అనుకునేది. పిల్లవాడికి 8, 7 వస్తే మాత్రం ఏం, వెనక పసితనంలో లాగానే అమ్మతో దాగుడు మూతలాడుకునే ఆసక్తి వాడికి ఇంకా తీరలేదన్న సంగతి సర్వజయకి తెలుసు. వాడిలా దాక్కునే చోట్లన్నీ కళ్ళు బొత్తలైపోయిన వాళ్ళు కూడా కనుక్కోగలరు. కానీ సర్వజయ చూసి కూడా చూడనట్లుండేది. అక్కడే కూర్చుని అటు ఇటు చూస్తూ, అరే ఎటు వెళ్ళాడు, కనుక్కోనే లేదే నేను అనేది. అమ్మను ఊరికే మాయపుచ్చేసెయ్యొచ్చు, అమ్మతో ఇలా ఆడుకోవడం ఎంత బాగుంటుంది అనుకునేవాడు అప్పు. తాను కూడా వాడితో పాటు ఆడుకున్నట్లుంటే వాడు రోజల్లా ఇలాగే ఆడిస్తాడని సర్వజయకి తెలుసు. అంచేత కొంచెం బెదిరింపుగా, అయితే ఇహ వంట చెయ్యను, ఏం చెయ్యనులే అప్పు, ఇప్పటికైనా నా మాట విను, నీకు అన్నం కావాలంటే చప్పున అని అవన్నీ ఇలా తెచ్చిచ్చేయి, లేదా అన్నది సర్వజయ. అప్పు నవ్వుతూ తాను దాచిన చోటు నుంచి ఆ డబ్బాలు తీసుకొచ్చి తల్లి ముందు పెట్టాడు. ఇక కాసేపు అలా బయటికి వెళ్ళి ఆడుకో, అక్క ఎక్కడికి వెళ్ళిందో చూడు కాస్త. ఆ గంగరావి చెట్టు దగ్గర నుంచుని కాస్త గట్టిగా కేకై, అది ఇవాళ తలంటి పోసుకోవలసిన రోజు, అస్తమానం ఊరి మీద తిరగటమేనాయే, ఎక్కడని పట్టుకోగలను, వెళ్ళిరా మా నాయన కదూ అన్నది వాళ్ళమ్మ. కానీ తల్లి మాట విని బుద్ధిమంతుడని అనిపించుకోవాలనే కోరిక వాడిలో ఏమాత్రం కనిపించలేదు. వాడు తల్లి వెనకాలే వెళ్ళి ఏదో చేయసాగాడు. సర్వజయ వెనక్కి తిరిగి చూసేసరికి అప్పు గడమంచె మీద పిడకలేరుకోవటానికని పెట్టి ఉంచిన పాత గోనె సంచి తెచ్చి ముసుగేసుకుని కూర్చుని ఉన్నాడు కింద. అయ్యో అయ్యో, ఏం పనిరా అది, ఎన్ని యుగాల నాటి నుండో దులపకుండా పెట్టిన గోనెరా అది, ఎక్కడ లేని దుమ్ము దాన్నే ఉంది, పారేయ్, తీసి పారేయ్, అందులో ఏ తేళ్ళో జర్రలో కూడా ఉంటాయి, తాతల నాటి నుంచి మూల పారేసిన పెట్టిన సంచిరా అది. ఓహో, నేను చెప్పిన మాట విను, నా తండ్రి కదూ, నా బంగారు కొండ కదూ, దాన్ని అక్కడ పారే, కారపు చెయ్యి నాది, అల్లరి చెయ్యకు మరి. ఛ! వాడు ఆ గోనె ముసుగుతోనే 2 అడుగులు ముందుకు దూకాడు. మీదకి రావద్దు నాన్న, భయం భయం, అమ్మో నాకెంత భయం వేస్తుందనుకున్నావు అన్నది సర్వజయ. అప్పు నవ్వుతూ ఆ గోనె సంచి తీసి అవతల పెట్టాడు. వాడి తల, కళ్ళు, ముఖం, చెవులు అంతా ఒకటే దుమ్ము. వాడు ముఖం వికృతంగా పెట్టి పళ్ళు ఇకిలించాడు. మళ్ళీ అదేమిట్రా, ఒంటి నిండా దుమ్ము, నువ్వు భూతంలా ఎలా తయారయ్యావో, మాంధాత నాటి నుంచి పేరుకున్న దుమ్ము, నువ్వెక్కడో ఒట్టి పిచ్చివాడిలాగున్నావే. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకున్న బిడ్డకేసి చూస్తుంటే సర్వజయకి ఆపేక్ష పొర్లుకొచ్చింది. కానీ వాడివేమో పాచిగుడ్డలు, నీళ్లు పోసుకుందే వాడిని ఎలా ముట్టుకోవటం అనే ఉద్దేశంతో, ఈ తువ్వాలా తీసుకుని ముందు ఒళ్ళంతా శుభ్రంగా తుడుచుకో, నువ్వెక్కడి వాడివిరా నాకు అన్నది. కొంచెంసేపు అయ్యాక పిల్లవాడిని వంటింట్లో కాకులు రాకుండా కాపలా పెట్టి సర్వజయ నీళ్లు తెచ్చుకోవడానికి బయటికి వెళుతూ దుర్గ గుమ్మంలో నుంచి లోపలికి రావటం చూసింది. ఆ పిల్ల ముఖమంతా ఎండకి కందిపోయి జుట్టంతా రేగిపోయి ఉంది. ఆ మట్టి కాళ్ళకి మాత్రం లత్తుక పెట్టుకుంది. చటుక్కున తల్లి ఎదుట పడడంతో చెంగున ఉన్న మామిడికాయల మూటను చూపిస్తూ గుటకలు మింగుతూ, పుణ్యపుష్కరిణి నోముకు శనగ చెట్టు చేద్దామని రాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా, తట్ట నిండిపోయి కాసిని మిగిలితే రాజీ అత్త ఇచ్చింది కాయలు అన్నది. వాలకం చూడాలి దరిద్రం ఓడుకుంటూ, ఆ తల జుట్టు చూస్తే చాలు జడుపు జ్వరం వస్తుంది. పుణ్యపుష్కరిణి నోము బెంగ మూలంగానే రాత్రిళ్ళు పాపం నీకు నిద్ర కూడా పట్టడం లేదల్లే ఉంది అని అమ్మాయి పాదాలకేసి చూసి, మళ్ళీ అమ్మవారి దగ్గర భరిణెలో లత్తుక తెచ్చి పూసుకున్నావల్లే ఉంది అన్నది. దుర్గ ఓణీ కొంగుతో ముఖం తుడుచుకుని ముఖం మీద పడుతున్న జుట్టును వెనక్కి వేళ్లతో గీరుకుని, అమ్మవారి దగ్గర భరిణెలో లత్తుక ఎందుకైంది,
నాన్న సంతకెళ్ళినప్పుడు అర్ధనా పెట్టి తెప్పించుకోలేదు నేను. ఆలత్తుకేగా నా బొమ్మల పెట్టెలో ఉన్నది ఇన్నాళ్ళ నుంచి అన్నది. హరిహరుడు హుక్కాలో నిప్పు వేయించుకుందామని గుమ్మంలోకి వచ్చాడు. గడియ గడియకి ఎక్కడి నుంచి వస్తుంది నిప్పు? ఆరని కర్రలు ఏమైనా ఉంటే అంటించి ఉంచుకోరాదు? వెదురు కర్ర నిప్పు ఎంతసేపని ఆరిపోకుండా ఉంటుంది? క్షణానికి అడిగినప్పుడల్లా మీకు అందించడానికి అని విసుక్కుంటూ ఇనప చట్రంతో 2 బొగ్గులు తెచ్చి అందించింది. తర్వాత కంఠం సాత్వికంగా మార్చుకుని ఆ సంగతి ఏమైంది అని అడిగింది. ఇంచుమించు అంతా నిశ్చయమైపోయినట్లే. ఇంటెల్లిపాది ఉపదేశం అవుదామని అనుకున్నారుగా, కానీ ఒక చిక్కు వచ్చి పడింది. మహేష్ బిశ్వాస్ అత్తవారి ఆస్తి విషయమై ఏవో తగాదాలు ప్రారంభమైనాయి. బిశ్వాస్ గారు అక్కడికి వెళ్ళారు. అసలు ప్రధాన వ్యక్తి అతడే మరి. అంచేత కొంచెం వెనక్కిపోయిందా సంగతి. అదట్లా ఉండగా ఆషాఢమాసం దాకా మూఢమి కూడా ఒకటి అడ్డు వచ్చిందిగా. అయితే మరి స్థలము ఇల్లు కూడా ఇస్తామన్నారుగా, అదేమైంది? అదే వచ్చిన చిక్కు. వాళ్ళు ఉపదేశం అవటం వెనక్కిపోయినప్పుడు ఇక ఈ ప్రసక్తి ఎలా తీసుకురావటం? సర్వజయ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది. ఈ సంగతి వినగానే ఆవిడికి చాలా ఆశాభంగం కలిగింది. పోనీ అక్కడ కాకపోతే ఇంకెక్కడైనా చూడరాదు? ఇక్కడే ఉంది మనకు మామిడి పళ్ళు పనసపళ్ళు వచ్చే రోజులవి. ఇంట్లో వాచవికైనా ఒక్క కాయ లేదు. ఇవాళ అమ్మాయి ఎవరింట్లో నుంచే 2 కాయలు తీసుకొచ్చింది అని ఆ ఇంటివైపు తిరిగి ఆ దొడ్డిగుమ్మం ముందు నుంచి ఆ తోటలో నుంచి రోజూ తట్టలకు తట్టలు కోసుకుపోతూ ఉంటారు. పిల్లలెప్పుడూ కళ్ళప్పగించి వాటికేసి చూస్తూ నుంచుంటున్నారు. ఎంత బాధగా ఉందంటారది అని అన్నది. ఇక్కడితో ఈ పఠనం ఆపేస్తానండి. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు మీకు పథేర్ పాంచాలి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.